కడప పార్లమెంటు మరియు రాజంపేట ఈ రెండు చాలా వేడెక్కుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా 2 సార్లు ఎంపీగా గెలిచారు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి మరియు అవినాష్ రెడ్డి కడప నుంచి. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు హ్యాట్రిక్ కొడతారా, మూడవసారి గెలుస్తారా అని చెప్పేసి ప్రజలు కూడా చాలా చర్చోపచర్చలుగా జరుగుతున్నారు. మూడవసారి పార్లమెంట్ బరిలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కడప రాజంపేట నుంచి పోటీ. మరి మిథున్కు ప్రత్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, మాజీ సీఎం కాంగ్రెస్లో ఉన్నటువంటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బీజేపీలో చేరి మిథున్ రెడ్డికి పోటీగా నిలబడడం జరిగింది రాజంపేటలో. మరి పోటీ రసవత్తరంగా ఉంది, పోటీ చాలా తీవ్రంగా ఉంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారా అనేసి బాగా ఉత్కంఠగా ఉంది. అవినాష్పై షర్మిల, భూపేశ్ రెడ్డి పోటీ. అవినాష్పై కడప మరి ఒకే కుటుంబం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువు, దగ్గరి బంధువైనట్టు అవినాష్ రెడ్డి ఇప్పుడు ఆయనపై షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ కుటుంబ సభ్యులకు చాలా సన్నిహితమైనటువంటిది కడప పార్లమెంటు. ఎప్పుడు కూడా దాదాపు దశాబ్దాలుగా కడప పార్లమెంటు కానీ కడప అసెంబ్లీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పెట్టని కోట. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ షర్మిల ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద పోటీ చేయబోతుంది. ముఖ్యంగా ఒక అంశం మీద వాళ్ళ బాబాయ్ హత్య మరి వైసీపీ సంబంధించిన జగన్ మీదనే టార్గెట్ చేసి చంపించారని, జగన్కి సంబంధించిన మనుషులే చంపారని, మరి ఆయన వివేక కుటుంబంకి అండగా ఉంటున్నాను, వివేక కోసమే నేను కడపలో పోటీ చేస్తున్నాను, ఆయనకు న్యాయము అటువైపు ప్రజలు తేల్చాలని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతుంది. అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా దిగింది. మరి పోటీ రసవత్రంగా చాలా ఉత్కంఠగా ఉన్నది. మరి షర్మిల కాదు, భూపేశ్ రెడ్డి అని ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఆసక్తికరంగా మారిన ఈ రెండు నియోజకవర్గాల యొక్క ఆసక్తికరంగా మారింది రాజకీయ పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న కడప రాజంపేట పార్లమెంట్ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. నిజంగా చెప్పాలంటే చాలా ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లు ఉన్నప్పటికీ 2 పార్లమెంట్ల మీదనే ప్రజల దృష్టి కానీ, రాజకీయ నాయకుల దృష్టి కానీ, రాజకీయ పార్టీల దృష్టి కానీ కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు హాట్ టాపిక్గా ఏపీలో రాజకీయ వేడి ఈ 2 పార్లమెంట్ల మీదనే చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే వైసీపీ నుంచి ఈ 2 స్థానాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మూడోసారి బరిలో ఉన్నారు. ఇప్పటికీ 2 సార్లు విజయం సాధించిన వీరు ఈసారి హ్యాట్రిక్ కొడతారా? వీళ్ళిద్దరూ కూడా 2 సార్లు గెలవడం జరిగింది. ఈసారి మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారా అని చెప్పేసి కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నది. కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు వీరిని ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం జగన్ సొంత సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు కూటమి అభ్యర్థిగా అంటే టీడీపీ, బీజేపీ మరియు జనసేన అభ్యర్థిగా మరి ఎమ్మెల్సీ సి నారాయణ రెడ్డి కుమారుడు భూపేశ్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. మరి ఈయన పోటీ మాత్రం నామమాత్రమే అయి ఉంటుంది. దాదాపు షర్మిల మరియు అవినాష్ రెడ్డి పోటీయే ఇద్దరి మధ్యనే ఉంటుందనేసి విశ్లేషకుల యొక్క అంచనా. ఇప్పుడు అక్కడ వాస్తవంగా సర్వేలు కూడా వీళ్ళిద్దరి మధ్యనే హోరాహోరీ పోరు మాత్రం జరగబోతుంది కడప పార్లమెంట్లో. కాబట్టి ఇక రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, అవసరమైతే మిథున్ రెడ్డి ఓడిపోతారని కూడా టాక్ నడుస్తూ ఉంది. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి హవా కొనసాగుతుందని చెప్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురి ఉమ్మడి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు సీఎంగా చేసినటువంటి అనుభవం, అక్కడ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఆయన పాత స్నేహితులు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో కానీ జనసేనలో వెళ్ళిన వాళ్ళ అయినప్పటికీ కూడా నల్లారి మీద చాలా అభిమానంతో ఆయన లోపాయకారిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం మిథున్ రెడ్డి కష్టమేనా అని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా హ్యాట్రిక్ కొడతాము ఖచ్చితంగా అని చెప్తున్నారు. కానీ మిథున్ రెడ్డి మరియు అవినాష్ రెడ్డికి గట్టి పోటీ మాత్రం నడుస్తుంది. ఇటు మిథున్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, గెలుస్తారని కూడా చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరు మాత్రం కడప నుంచి అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి మాత్రం మేము హ్యాట్రిక్ కొడతాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు రసవత్రంగా మారినటువంటి ఏపీ రాజకీయాల్లో 2 నియోజకవర్గాలు కడప పార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటు చాలా వేడెక్కిస్తున్నాయి ఏపీ రాజకీయాన్ని.